ఇన్నాటిలో వర్క్ చేస్తున్నారు కదా, ఎందుకంటే సో మెనీ అంటే నేర్చుకోవడం, ఇది చేయడం అంటే ఫస్ట్ నుంచి మీకు ఎలా ఉండేదా, లేదంటే మీకు అప్పటికప్పుడు కనిపించి సో ఇప్పటి వరకు అంటే డైరెక్షన్ చేశారు, ప్రొడ్యూసర్, రియల్టర్గా చేశారు, అంటే నెక్స్ట్ ఏదన్నా ఇంట్రెస్ట్ ఉండి ఇంకొక ఫీల్డ్లోకి వెళ్ళాలనిపిస్తే వెళ్ళిపోతారు? వెళ్ళిపోతా అట్లా అంతే. నేను అందుకే ఎప్పుడు కూడా ఓపెన్గా చెప్తా విషయం. యాక్చువల్గా ఈ మాట్లాడికి ఒకటి వాస్తవం ఏంటంటే, బట్ ఫస్ట్ నాకేంటంటే సర్వైవల్. ఒక గురువుగారు చెప్పారు, సర్వైవల్ ద ఫిట్టెస్ట్ అని చెప్పి. ఫస్ట్ బతికేదానికే చూడాలి, మిగతాదంతా ఫాల్స్ ప్రెస్టేజ్లన్నీ సెకండరీ అంటారు ఆయన. ప్యాషన్లు సెకండరీ అంటారు. సో అదే బిలీవ్ చేసిన. నాకు చిన్నప్పటి నుంచి రైటింగ్ ఇవన్నీ చాలా ఇష్టం. కానీ అది నాకు కడుపులో బోవ వెళ్ళదు, నా ఫ్యామిలీ రన్ అవ్వదు, కాబట్టి నేను జాబులు చేసేదాన్ని. నా ప్యాషన్ నేను ఎప్పుడు ఫాలో అవ్వాలి. ఫర్ మీ ఫస్ట్ సర్వైవలే, దాన్ని ఇష్టపడతా. నువ్వు ఏ పని ఇచ్చినా ఇష్టపడే చేస్తా. నాకు అసలు ఏది కష్టం ఉండదు. నువ్వు ఈ పని చేయి, నువ్వు సర్వైవ్ అవుతావంటే అది ఏదైనా చేస్తా. అసలు యూ నేమ్ ఇట్ అంతే. నాకు అసలు అంటే నాకు పనే దైవం. అంటే నేను పనిలో ఉన్నప్పుడు ఈవెన్ గుడులు కూడా పోను. అసలు నాకు ఫస్ట్ పని, తర్వాత ఫ్యామిలీ, తర్వాత మిగిలిన టైం నేను వేరే దానికి స్పెండ్ చేస్తా. అయితే ఫస్ట్ నేను లైఫ్ చాలా చిన్న చిన్న జాబ్స్తో స్టార్ట్ చేసిన. ఇంజనీర్ అవ్వాలన్న కోరిక మాత్రం పాపం మా డాడీ బాగున్నప్పుడు నన్ను ఇంజనీరింగ్ చేయాలనుకున్నారు. తర్వాత ఆయన నన్ను చదివించే పరిస్థితి కూడా లేదు. ఇంటర్మీడియట్ కూడా నాకు మా మామయ్య వాళ్ళు ఉండేవాళ్ళు. ఇప్పుడు ఆయన కాంటాక్ట్లో లేరు. ఎక్కడున్నా కూడా నేను లైఫ్లో ఎక్కడన్నా రుణపడి ఉంటానంటే ఫస్ట్ నేను మా బాబు మామయ్యకి రుణపడి ఉంటాను. ఓకే. అంటే మా డాడీ మాకు బట్టలు కూడా కొనలేని పరిస్థితిలో మాకు అన్ని రకాలుగా చూసుకున్న అండగా ఉన్న వ్యక్తి ఆయన. బాబు మామయ్య అంటే మమ్మీ వాళ్ళకి పిన్ని కొడుకు అవుతారు, లాంగ్ రిలేషన్. బట్ సొంత మామ కంటే కూడా ఆయన చాలా బాగా చూసుకున్నారు, ఒక తండ్రి లెక్క చూసుకున్నారు. సో ఆయనకి రుణపడి ఉంటా. నేను ఇందాక చెప్పా కదా, ఎవరి దగ్గర ఏం తీసుకోకపోయినా ఆయనకి రుణపడి ఉంటా. ఎందుకంటే అప్పుడు చాలా చిన్న వయసు నాది. సో ఆయన రుణాన్ని నేను తీర్చుకోలేకపోయినా. అట్లాగా నేను జాబ్ బతకడానికి స్టార్ట్ చేసిన కదా. ఇంజనీర్ అవ్వాలనేది మాత్రం కసిగా ఉండేది. ఎందుకంటే మా ఫ్యామిలీలో మా డాడీది ఎప్పుడైతే పొజిషన్ బాగాలేదో, మాకు సర్వైవల్ కూడా కష్టమైందో, మా మమ్మీ పాలు అమ్మి వచ్చిన దాంతో, అది రేషన్ బియ్యం అనుకో ఏ బియ్యం అనుకో, వచ్చిన దాంతో మాకు పెట్టేది, పాపం ఫీడ్ చేసేది. మా ఇంట్లోనే కోటీశ్వర్లు, మా డాడీ వాళ్ళ బ్రదర్ కోటీశ్వర్లు, సిస్టర్ వెల్ సెటిల్డ్, మా నాయనమ్మ వాళ్ళు కానీ అందరూ ఒక్కళ్ళకి ముద్ద పెడతానికి చేయరాల. అందుకే నాకు అసలు రిలేషన్స్ అంటే ఎందుకు ఇష్టం ఉండదు అంటే, హేట్ ఎట్లా చేయను, ఇష్టం కూడా అట్లా ఉండదు. రారు నీకు అవసరమైనప్పుడు. నేను ఫ్రెండ్స్ని ఇష్టపడతా, మళ్ళీ చెడ్డది సేమ్ టైం ఫ్రెండ్స్ని ఇష్టపడతా, బ్లడ్ రిలేషన్స్ని ఇష్టపడను. ఎవరు ముద్ద పెడతానికి కూడా ఒక్కళ్ళకి చేయరాల. ఆ సిచ్యువేషన్స్ చూసారు కాబట్టి మనకి ఏంటి అనేది తెలుసు కాబట్టి మీరు ఫిక్స్ అయ్యారు. అప్పుడు హేళన చేశారనమాట, డబ్బులు లేవుగా ఇంజనీర్ ఎట్లా అవుతావు అని వాళ్ళ పిల్లలు హేళన చేశారు. వాళ్ళే అనుకోండి అంత పద్ధతిగా పెంచారు. మా మమ్మీ వాళ్ళు మాత్రం నన్ను సూపర్గా పెంచినారు. వాట్ ఎవర్ నేను టుడే వాళ్ళ వల్లే. అప్పుడు అనుకున్నాను నేను ఎట్లయినా ఇంజనీర్ అవ్వాలని. ఇంటర్మీడియట్ తర్వాతే నేను జాబ్ చేయటం స్టార్ట్ అయింది నా లైఫ్. ఫర్ ఫ్యామిలీ నాకు వేరే ఆప్షన్ లేదు. ప్రైవేట్గా డిగ్రీ చేస్తుండే కష్టపడి. పాప మా అక్క నాకు హెల్ప్ చేసినప్పుడు. అయితే ఇంజనీర్ ఎట్లా అవ్వాలబ్బా అనుకొని ఎప్పుడు ఎట్లా ఇంజనీర్ అవ్వాలి, ఇంజనీర్ చదివే ఛాన్సే లేదు కదా అనుకుంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వచ్చు అని చెప్పారు. ఓకే, ఏదైతే ఉంది ఇంజనీర్ ఉంది కదా అని చెప్పి ఆ కోర్సుల మీద పడ్డా. డిగ్రీ అయ్యాక నేర్చుకుని అట్లా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యా ఫస్ట్. ఫస్ట్ నా మేజర్ జాబే సాఫ్ట్వేర్. యుఎస్ వెళ్ళాలా, ఎందుకు మా ఫ్యామిలీకి మా ఏదైతే గౌరవం ఉందో అది నేను నిలబెట్టాలి. మమ్మల్ని హేళన చేశారు అమెరికాలో ఉండి అని చెప్పి అమెరికా వెళ్ళాలి. ఏంది ఎవరికి సహాయం లేకపోయినా వెళ్ళాలా అని చెప్పి అమెరికా వెళ్ళినా. ఇదిగో ఇట్లాగనమాట. అంటే నేను చాలా కసిగా తీసుకుంటా చిన్నప్పటి నుంచి. ఇంజనీర్, అందుకే సాఫ్ట్వేర్ ఇంజనీర్నా. అమెరికా వెళ్ళా, అమెరికాలో అక్కడ అమెరికా కంపెనీలో జాబ్ చేసిన. అయితే ఏంది, ఎవరు సహాయం కావాలి, మనం బతకాలనుకుంటే ఒకరు సపోర్ట్ అవసరం లేదు. వాళ్ళ సపోర్ట్ లేదు, వీళ్ళు సపోర్ట్ లేదని చెప్పేవాళ్ళు చేతగాని వాళ్ళు ఆ దృష్టిలో. ఒక అమ్మాయిగా నేను వితౌట్ సపోర్ట్ చేసిన అఖిల, గర్వంగా చెప్తాను నేను. వెళ్ళినా అప్పుడు హ్యాపీ. ఒక ఫస్ట్ గోల్ అయిపోయింది, రీచ్ అయిపోయింది కదా, ఛానల్ సాఫ్ట్వేర్లోనే ఉన్నా. దాని తర్వాత ఒక అన్న గురించి రియల్ ఎస్టేట్లోకి వచ్చిన అనుకోకుండా. సో అక్కడ కూడా నాకు అన్యాయం జరిగే, అయినా సరే పట్టించుకోలే. ఆ ఫీల్డ్లో కూడా ఛానల్లో ఉన్నా. ఆస్ట్రాలజీ అనేది ప్యారలల్గా నడుస్తూ ఉండే స్టోరీ, అది ఫుల్ ప్రొఫెషనల్ కాదు కదా, పార్ట్ టైం స్టోరీ. అభి గురించి, నా హస్బెండ్ గురించి మూవీ ఫీల్డ్కి వచ్చా. ఎందుకు స్టార్ట్ చేసామంటే తనకుంది ఒకే ఒక డ్రీమ్, డైరెక్టర్ అవ్వాలని. అందుకోసం మళ్ళీ వేరే వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు తన్ని అనుకున్నట్టు చేయనిస్తారో లేదో, ఏదున్నా మనకు నచ్చింది చేయాలా. గుడ్ ఆర్ బ్యాడ్ మనమే తీసుకోవాలి క్రెడిట్, ఒకళ్ళ మీద వేయకూడదు. సో మన మనిషిని మనమే నమ్మి డబ్బులు పెట్టినప్పుడు వేరే వాళ్ళు ఎందుకు పెట్టాలి, అది ఎథికల్ అనిపించలేదు నాకు. సరే నేనే పెడతాను అంటే తను అసలు ఒప్పుకోలా. లేదని చెప్పి ఫస్ట్ మూవీ అట్లాగా మూవీ ఎంట్రీ అయినా. ఆ ప్రాసెస్లో అసలు నీలో డైరెక్టర్ ఒకళ్ళు ఉన్నారని చెప్పింది అభి. అసలు ఆలోచన కూడా నాకు లేదు. సరే ఇదేదో బాగుంది కదా అని చూసా, నేర్చుకున్నా.
అంత ప్రాక్టీస్ చేస్తే బాగుంది అనుకున్నా, అనుకోకుండా అది కూడా వచ్చింది ఫియర్ వచ్చింది. సో ప్రజెంట్ సిచ్యువేషన్ ఇది. ఆస్ట్రాలజీ అనేది భగవంతుడి అనుగ్రహం. మాది నేను పూర్తి కమర్షియల్గా చేయకూడదు, ఏదో ఒక సర్వీస్ చేయాలని కోరికుంది. బట్ ఇట్ టేక్స్ టైం. నేను ఫుల్గా నాకు ఇప్పుడు డబ్బులు ఈ టైం స్పెండ్ చేసిన రాకపోయినా పర్వాలేదు అనుకున్న రోజున సర్వీస్ చేస్తా. ఓకే, ప్రెజెంట్ అయితే మూవీ ఇండస్ట్రీలో సో మూవ్ ఆన్ అవుతున్నా. ఇప్పుడు సాఫ్ట్వేర్ పూర్తిగా వదిలేసిన, రియల్ ఎస్టేట్లోకి వచ్చాక అవ్వదు. ఆ ఫీల్డ్ వేరు, ఈ ఫీల్డ్ వేరు. బట్ రియల్ ఎస్టేట్ చేసుకుంటే నువ్వు మల్టిపుల్ చేసుకోవచ్చు. సో కాబట్టి ఇప్పుడు ప్రాబ్లం లేదు. సో మనకి మూవీ ఫీల్డ్ అనేది చాలా వింటున్నాం, ఎందుకంటే కాస్టింగ్ కౌచ్ గురించి కూడా చాలా న్యూస్ అయితే వచ్చింది. సో అలాంటి ప్రాబ్లమ్స్ వాటి మీద మీరు ఏం చెప్తారు అసలు కాస్టింగ్ కౌచ్ గురించి? ఇంతకు ముందు కూడా 1 or 2 times మెన్షన్ చేసాగిలా. అంటే మనం నిజాలు మాట్లాడితే చాలా మందికి నచ్చదు, బట్ కాదు నేను అదే మాట్లాడతా. బేసికల్గా నేనేమంటానంటే అమ్మాయి అబ్బాయి అనేది నేచరు. ఒకరినొకరు ఇష్టపడతారు, అట్రాక్ట్ అవుతారు. అమ్మాయిలు అబ్బాయిలకి అట్రాక్ట్ అవుతారు, అబ్బాయిలు అమ్మాయిలకి అట్రాక్ట్ అవుతారు. అది లేదు అని అబద్ధాలు చెప్పకూడదు. కాకపోతే అమ్మాయిలు ఎక్కువ ఎక్స్ప్రెస్ చేసుకోలేకపోవచ్చు, అబ్బాయిలు ఎక్స్ప్రెస్ చేసుకోకపోవచ్చు. ఎక్స్ప్రెస్ చేసేటప్పుడు ఆ సిచ్యువేషను బట్టి అది కరెక్టా రాంగా అనేది అవుతుంది. వెరీ సింపుల్. నెంబర్ 1, పెళ్లి కాని వాళ్ళు ఎన్ని మాట్లాడుకున్నా పర్వాలా. పెళ్ళైన వాళ్ళు మాట్లాడినప్పుడు డెఫినెట్గా మనం ఉన్న సొసైటీ ప్రకారం కొన్ని తప్పులు ఉంటాయి. సో ఇప్పుడు ఏమవుతుందంటే అన్ని ఫీల్డ్స్లో ఉంటాయి అమ్మాయిల ఇష్యూలు, అబ్బాయిల ఇష్యూలు అన్ని ఫీల్డ్స్లో ఉంటాయి. కాకపోతే ఇది గ్లామర్ ఫీల్డ్ కాబట్టి కొంచెం ఎక్కువ ఎక్స్పోజ్ అవుతుంది. ఓకే, వేరే ఫీల్డ్లో కూడా అనుకూలంగా ఉంటూ ఉద్యోగాలు ఇచ్చి బయట కూడా చాలా ఉండొచ్చు. అసలు ఏ రంగం కూడా మనం కించపరచకూడదు. ఈ రంగంలో కొంచెం ఎక్కువ ఉండొచ్చేమో, లేదా వాళ్ళు ఒప్పుకోవచ్చేమో, మనకు తెలియదు. ఇది ఎందుకంటే మీడియా కూడా ఇంట్రెస్ట్ చూపిస్తారు కాబట్టి దీంట్లో ఎక్కువ బయటకు రావచ్చు. వేరే ఫీల్డ్స్లో ఎవరు కెమెరాలు పెట్టుకొని ఉండరు కదా. సో ఇక్కడైతే రెడీగా ఒక దాన్ని చూపించాలంటే మీడియానే ఎక్కువ 100%. గ్లామర్ ఫీల్డ్ మీద కొంచెం కన్ను ఎక్కువ ఉంటుంది. సరేనబ్బా, మనం వెళ్ళినాం ఒక చోటకి, అడుగుతారు, వాళ్ళకి ఇష్టపడ్డారు కాబట్టి అడుగుతారు. వాడు చాలా హానెస్ట్గా అడుగుతున్నాడంటే ఒప్పుకుంటావా లేదా నీ మీద కదా ఆధారపడి ఉందంట. ఓకే, వాళ్ళు అడిగారు, సరే నాకు ఇష్టం లేదని వచ్చేయరాదు, అది నీ చాయిస్ కదా, ఇష్టమా వెళ్ళవా అది కూడా నీ చాయిసే. అఖిల నువ్వు బతుకుతున్నావు కదా, నీ లైఫ్ గురించి క్వశ్చన్ చేసే అధికారం ఈ ప్రపంచంలో ఎవ్వరికి ఉండదు. ఒక్కళ్ళకి ఉంటుంది, నీ బోవు పెట్టే వాళ్ళకి. నేను నీకు బోవు పెట్టట్లా, నాకేమిటి అఖిల ఏం చేసుకుంటే. అర్థమైందా నీకేమన్నా? అర్థమైంది. కానీ అందరూ ఆ మైండ్ సెట్ ఉంటారు కదా. ఉన్నప్పుడే మన సొసైటీ మారుతుంది. నేనేమంటానంటే ప్రతి ఒక్కరికి వాళ్ళకి నచ్చినట్టు బతికే హక్కు ఉంది. ఇలాగే బతకాలి, అలాగే బతకూడదు అని చెప్పే హక్కు ఎవరికి లేదు. నాకు నచ్చపోతే అది తప్పు, నచ్చితే అది కరెక్ట్ కాదు. చాలా మంది థింక్ చేసేది ఏంటంటే మనకు తిండి లేకపోయినా పర్లేదు, పక్కనోడు ఎలా తింటున్నాడు తప్పది. నేను అదే చెప్తా, మనం ఒకరికి బోవు పెట్టినంత వరకు మనకి వాళ్ళని అధికారం లేదు. ఇప్పుడు నేనున్నా అఖిల, ఇప్పుడు నెక్స్ట్ డైరెక్షన్ నేను బయట చేయాలనుకున్నా. నేను నాకు ఒక స్టేటస్ ఉంటేనే నాకే వేరేగా వినాల్సి వచ్చింది నేను బయటికి వెళ్ళి చేయాలనుకున్నప్పుడు. వాళ్ళని తప్పంటలేదు, నేను వాళ్ళతో ఎంత ఓపెన్గా మాట్లాడుంటాను తెలుసా. సారీ అండి, నేను అట్లాంటి అమ్మాయిని కాదు, నాకు పెళ్ళైంది, పైగా నేను 100% పతివ్రతనే, కల్లో కూడా నేను వేరేగా ఆలోచించినంత పతివ్రతనే, ఓపెన్గా చెప్పేసిన నాకు అవసరం లేదు, ప్రొఫెషనల్గా ట్రావెల్ చేద్దామంటే చేద్దాము, వేరే థాట్ ఉంటే ఇక్కడ తాగిపోద్దామని కనీసం ఒక లాస్ట్ 6 monthsలో ఒక 5-6 మంది చెప్పుంటా. ఓకే, హ్యాపీ. వాళ్ళు ఒక్క మాట మాట్లాడాల, నాకు ఎటువంటి డిస్టర్బెన్స్ లేదు, వాళ్ళు సెకండ్ థాట్ కూడా అలా నన్ను చూడాల. నేనేమంటా, మనం ఎట్లా ఉంటాము అనే దాన్ని బట్టి ఎదుటోళ్ళు ఉంటారు. ఓకే, సో నువ్వు బతకటానికి మనం ఏమన్నా చేసినప్పుడు దాని తర్వాత అది పెద్దగా చూపించకపోవటం నాకైతే తెలియదు. బట్ నేనేమంటానంటే ఆఫర్ యాక్సెప్ట్ చేసేవాళ్ళు ఉన్నప్పుడు ఆఫర్ ఇచ్చేవాళ్ళు ఉంటారు, అంతేగా. ఇది 2 సైడ్లు ఉంటుంది, ఒక్క సైడ్ తప్పని అయితే నేను చెప్పలేను. సో దాన్ని బట్టి ఉంటుంది అఖిల. నచ్చి చేసిన తర్వాత మళ్ళీ తప్పు అంటే మాత్రం కష్టం, దాన్ని ఎవరేం చేయలేం. For more videos like this, subscribe Big TV channel.